ఎందుకంటే నిజంగా నాకు ఈ నిర్మాణాన్ని చూసినప్పుడు నాకు ఎంతగానో సంతోషం. ఈరోజు మనుష్యులు తమ గృహాలను ఎంతో అందంగా అలంకరించుకోవడానికి అప్పు చేసైనా సరే ఇంటిని కట్టుకొని అందులో సుఖవంతంగా జీవిద్దాము అని అనుకునే ప్రణాళిక, ఆలోచన సర్వసాధారణంగా అందరి మనుషుల్లోనూ ఉంటుంది. కానీ దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలి, అందులో దేవుని నామము ఘనపరచబడాలి అని ఆలోచించి డబ్బును పెట్టుబడిగా పెట్టేవాళ్ళు బహు కొద్ది మందే ఉంటారండి. అప్పు చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారేమో కానీ అప్పు చేసి దేవుని మందిరాన్ని కట్టేవాళ్ళు కరువైపోయారు ఈ సమాజంలో. అలాంటి సందర్భాలలో ఇంత చక్కటి స్థలాన్ని దేవుని కొరకు కేటాయించి ఇంతటి అందమైన నిర్మాణాన్ని మరి వారు చేసినందుకు ఒక మనిషిగా నేను ఎంత సంతోషపడుతున్నాను అంటే, పరలోకమందున్న దేవుడు ఈ నిర్మాణాన్ని చూసి ఎంత పొంగిపోతాడో ఈరోజు మనం వినే ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం ప్రియులారా. అదే మొదటిగా మనం మాట్లాడుకునే ఈ పరిశోధనలో మొదటి పాఠం, దేవుని నామ ఘనతను చాటే మందిరాలు అని. అంటే ఒక మందిరం దేవుని నామ ఘనతను చాటేదిగా ఉండాలి. ప్రతి మందిరం, ప్రతి నిర్మాణం దేవుని మహిమను చాటేదిగా ఉండాలి అన్నదే దేవుని సంకల్పం. ఈరోజు ఈ మందిరంలో మనం అంతా కూర్చున్నాం, ఈ నిర్మాణంలో మనం అంతా కూడుకున్నాం అంటే ఆయన మహిమపరచబడాలి. యేసుక్రీస్తు వారు బోధించుతున్న సమయాలలో కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని ఒకడు అడిగినప్పుడు యేసుప్రభు వానికి ఇచ్చిన జవాబు మీకు తెలుసు. కైసరుది కైసరికి ఇచ్చేయండి అని రెండో మాట అన్నాడు, దేవునివి దేవునికి ఇచ్చేయండి అన్నాడు. అంటే దేవునివి కూడా ఉన్నాయా కొన్ని? ఓకే, నాణ్యం, ఆ పన్ను రోక, అంతే కదండి. ఆ రోజున్న డబ్బు, ఆ రోజున్న నాణ్యాలు, మనలా కాగితాలు లేకపోయినా ఆ రోజు నాణ్యాల రూపంలో ధనం ఉంది. ఆ పన్ను రోక చూపించి ఇది ఎవరిది, ఈ బొమ్మ ఎవరిది, కైసరిది కదా, కైసరిది కైసరికి ఇచ్చేయండి అన్నాడు. ఇది న్యాయం. మరి దేవునివి దేవునికి ఇచ్చేయాలి కదా అనే ఒక చక్కని విధానానికి ఆయన నాంది పలికాడు. ఈరోజు మన హక్కులు అంటాం. అంటే భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వివాహం చేసుకున్న తర్వాత భర్త భార్యతో సమయం గడపటం లేదనుకోండి, భార్య ఏమంటుంది తెలుసా? ఏమండి, నాకు ఇవ్వాల్సిన సమయాన్ని మీరు ఇవ్వరా? నా మెడలో తాళి కట్టారు కదా, నాకెందుకు సమయాన్ని మీరు కేటాయించరు? నీకెందుకు కేటాయించాలి అని ఒకళ్ళు భర్త అడిగితే, ఇదేంటండి అలా అంటారు? ఇది నా హక్కు. మీరు నా మెడలో తాళి కట్టినందుకు, మనిద్దరం కలిసి జీవితాంతం కలిసి ఉంటున్నందుకు, మీకు సేవ పరిచర్య నేను చేస్తున్నందుకు, మీరు నాతో ఉండటం అనేది, నేను కోరుకోవటం అనేది అది నా హక్కు అంటుంది. అంతే కదా, న్యాయమే కదా. అంటే మనుషులు తమ హక్కులను గురించి మాట్లాడతారు. అలాగే తండ్రి చనిపోయాడు అనుకోండి, ఆస్తి ఉందనుకోండి, ఎవరు పడితే వాళ్ళు రారండి ఆస్తికి. ఎవరు వస్తారు? ఆయన గర్భాన పుట్టిన పిల్లలు, కుమారులు కుమార్తెలు వచ్చి, ఏమంటే మా నాన్నగారు ఆస్తి మాకు కావాలి, మీకు ఎందుకమ్మా రావాలి అంటే, అదేంటండి అలా అంటారు, మేము ఆయన కడుపును పుట్టాం కదా, ఇది మా హక్కు అంటారు. ఇది మాది, మాకు రావలసినది. అంటే మనుషులు తమకు రావలసిన వాటి విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తారో, అవసరమైతే మరి పద్ధతిని పాటించమంటారు, అది తమకు దక్కినంత వరకు కూడా వాళ్ళు చాలా బలంగా ఉంటారు ఆ విషయంలో. మరి దేవునికి రావలసిన వాటిని గూర్చి మనుషులు ఏమైనా ఆలోచిస్తున్నారా? ఒక కుటుంబ యజమాని భార్యకి ఇవ్వాల్సిన సమయం ఇస్తాడు, పిల్లలకి ఇవ్వాల్సిన సమయం ఇస్తాడు, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన సమయం,
ఉద్యోగానికి ఇవ్వాల్సిన సమయం, స్నేహితులకు ఇవ్వాల్సిన సమయం, పనులకు ఇవ్వాల్సిన సమయం, అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తాడు. మరి అందులో దేవుడు కూడా సమయం కేటాయించాలిగా. దేవునికి కూడా ఇవ్వవలసిందంటూ కొన్ని ఉన్నాయిగా. దేవుడికి ఏమేమన్నా అవసరం లేదా? ఈరోజు సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, మేము దేవుడికి ఇచ్చేది ఏముందండి, దేవుడే మాకు ఇవ్వాలండి, దేవుడు అంటే మాకు ఇచ్చేవాడు, మేమేమి ఇచ్చుకునేవాళ్ళం దేవుడికి అని, మేము ఇవ్వడానికి దేవుడికి మేమేమి సరిపోతాం అని అనుకొని తప్పించుకునేవాళ్ళు. నిజానికి దేవుడి దగ్గర తప్పించుకోవడానికి కుదరదు. దేవునిది దేవునికి ఇవ్వాల్సిందే. అందులో ఎవ్వరూ మనం తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన అలాంటి మనిషి. ఆయన అలాంటి మనిషి అంటే నా ఉద్దేశం శరీర సంబంధమైన అలాంటి వ్యక్తిత్వం అని, అలాంటి గుణం కలిగిన వాడు దేవుడు. కాబట్టి దేవునికి ఇవ్వాలి. మరి ఈరోజు మనం అనుభవిస్తున్న ఏది మనది చెప్పండి? ఏది మనం సంపాదించుకున్నది, ఏది మన సొంతము అని మనం అనుకుంటున్నాం? మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు, ఏమండి? మరి వారి గర్భంలో మనం పుట్టడానికి వాళ్ళు ఏమైనా కోరుకున్నారంటే లేదు. ఈరోజు పుట్టిన తరువాత, మనం భూమి మీదకి వచ్చిన తర్వాత అనుభవించే ప్రతిదీ, గాలి, నీరు, వెలుగు, వేడి, ఆహారం, సర్వ సుఖాలు, ఇవన్నీ ఎవరి వల్ల కలుగ చేయబడ్డాయి? ప్రభుత్వాల వల్ల కాదు, మనుషుల వల్ల కాదు, దేవుని వల్ల. మరి దేవుని వల్ల కలుగజేయబడిన వాటినే మనిషి అనుభవిస్తున్నాడు, అంతే కదండి. ఈరోజు మనం అనుభవించే ప్రతిదీ ఏది మనం చేసుకున్నాం? ఫ్యాన్ నేనే చేసుకున్నాను కదండి అంటాడు. ఫ్యాన్ నువ్వు చేసుకున్నావా? ఏమండి? మరి ఫ్యాన్కి వాడిన ఇనుము ఎక్కడిది? ఫ్యాన్కి వాడిన లోపల కాయిల్ ఎక్కడిది? ఫ్యాన్కి వాడిన ప్లాస్టిక్ ఎక్కడిది? ఏమండి? ఫ్యాన్కి వాడిన పదార్థం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? కరెంటుతో సహా ఇదిగోండి ఈ ప్రకృతిలో నుంచే మనిషి తీసుకున్నాడు. అంటే ఇలా మీరు దేనిని గురించి ఆలోచించండి, మనిషి అనుభవించే ప్రతి దాని వెనుక ఖచ్చితంగా దేవుడు అనే పేరు వినబడుతుంది. లేదండి, దేవుని పేరు లేకుండా, దేవుని అవసరత లేకుండా, దేవుడు చేసింది లేకుండా ప్రపంచంలో మనిషి ఇదిగోండి ఇది అనుభవిస్తున్నాడు అని ఒక్కటి చెప్పండి మీరు చూద్దాం. ఒక్కటి నేను దేవుడిని నమ్మను. మనిషి చేసే ఏదైనా దేవుడు చేసిన వాటి నుండే చేసుకున్నాడు. అన్నీ మనం అనుభవించే ఏసీలు కావచ్చు, మనం పడుకునే మంచాలు కావచ్చు, మనం తిరిగే కార్లు కావచ్చు, ఏమండి, మనం తినే ఆహారం, ఇలా ప్రతి దానిని ఆలోచిస్తే అన్నీ దేవుని వలనే మనకు అనుగ్రహింపబడ్డాయి. అంటే దేవుడే మనకి ఇచ్చాడు అని అర్థం. మరి దేవుడు మనకి ఇచ్చాడు అన్నప్పుడు మనం తిరిగి దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాము అది ప్రశ్నించాలిగా. ఏమండి, మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం, ఏం చేయగలుగుతున్నాం? కానీ ప్రపంచంలో మనుషులు ఎవ్వరూ ఇది ఆలోచించరండి. మేం దేవునికి ఏం చెయ్యాలి, మేము దేవునికి ఏమి ఇవ్వాలి అని అనుకోరండి. దేవుడు మాకేమిస్తాడు, దేవుడు మాకేం చేస్తాడు మీరు చెప్పండి అని దేవుణ్ణే ప్రశ్నిస్తారు మనుషులు. కనుక అలాంటి వాటిని దేవుడు ఇష్టపడ్డండి. నా కోసం మీరు ఏం చేస్తారు అలాగ ఆయన అడగటంలో, అలాగ ఆయన ఎదురు చూడటంలో ఆయనకు స్వార్థం ఉందా అంటే ఏమి లేదండి. స్వార్థం ఆయనకి కావలసింది నీ మణులు, నీ మాణిక్యాలు, నీ బంగారు, నీ భూములు కావు. దేవుడు కోరుకుంటుంది ఏంటి? బంగారం ఆయనే నీకు ఇచ్చాడు, భూములు ఆయనే నీకు ఇచ్చాడు, అవునండి, ధాన్యం ఆయనే నీకు ఇచ్చాడు, వజ్ర వైడూర్యాలు ఆయనే నీకు ఇచ్చాడు. మరి దేవుడికి ఏమిస్తామండి? దేవుడికి మీరు ఇవ్వాల్సింది ఇవేవి కాదు, ఇవ్వాలి అనే మనస్సు. ముందు ఏం కావాలి? ఇచ్చే గుణం, ఏదో చెయ్యాలి అనే మనస్తత్వం అది ఉండాలండి. అందుకే అది తెలుసుకోవడానికే దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, మీరు నాకు ఏం చేస్తారు, మీరు నాకు ఏమైనా ఇస్తారా, మీరు నాకు ఏమైనా చేస్తారా అంటే. దేవుడు ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఈ భూమి ఆయనది, నువ్వు మరలా భూమి ఇవ్వాలా ఆయనకి? ఈ బంగారం ఆయనది, ఆయన నీకు ఇచ్చాడు, మరలా నువ్వు ఆయనకు బంగారం ఇవ్వాలా? ఆయన ఏం చేసుకుంటాడు బంగారంతో? ఏమండి, దేవుడు ఏమైనా గొలుసులు వేసుకుంటాడా, హారాలు వేసుకుంటాడా? ఏమండి, మన పరలోకపు తండ్రికి ఇవేవి అక్కర్లేదు. ఆయనకు కావలసిందల్లా నువ్వు కావాలి,
నువ్వు ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి అనే మనస్సు కావాలి ఆయనకి. మీరు చాలాసార్లు ముందు పాపం చెల్లెలు మంచి పాట పాడారు, నీకు ఇష్టమైనది పాట పాడారు కదా. అందులో కయ్యను తీసుకొచ్చాడు అర్పణ, హేబెలు కూడా తీసుకొచ్చాడు అర్పణ. అర్పణ తీసుకొచ్చేటప్పుడు దేవుడు వారి అర్పణ చూశాడా, వారిని చూశాడంటే ఒక మాట మీలో కొంతమందికి తెలుసు. ఒకసారి ఆ మాట చదువుదాం. ఆదికాండంలో అర్పణ అర్పించేటప్పుడు ఇద్దరు తీసుకొచ్చారు, హేబెలు తీసుకొచ్చారు, కయ్యను తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎవరిని లక్ష్య పెట్టాడు అనేది చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబెలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని, కొవ్విన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టిన. దేవుడు ముందు దేన్ని చూశాడు? హేబెలును చూశాడు. హేబెలు ఎందుకు చూడాలి? చేతిలో ఏముంది అది కదా చూడాలి. ఏం తెస్తున్నాడు నా కొడుకు అని చూడలేదట. నా కొడుకు నాకు ఏం తెస్తున్నాడు అని చూడలేదట. ముందు నా కొడుకు ఏం చేస్తున్నాడు అని చూశాడట. హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టిన. సెకండరీ, నువ్వు తెచ్చేది ఏదైనా అది తర్వాత, కానీ నిన్ను చూస్తున్నాడు దేవుడు ముందు. అలాగే కయ్యను కూడా చూశాడు. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే కయ్యను చూశాడు, వాడు తెచ్చింది నచ్చలేదు. ఎందుకంటే ముందు వాడు నచ్చలేదు, వాడు ఇవ్వాలి అన్న మనసు నచ్చలేదు, దేవునికి శ్రేష్టమైనది చెయ్యాలి అనే మనసు నచ్చలేదు. కనుక దేవుడు మనుష్యులను చూస్తాడు అన్నది మనకు తెలుసు. అంటే వారిని చూస్తున్నప్పుడు దేవుడు మీలో అందరినీ చూడనుకుంటున్నారా? అందరినీ చూస్తాడు. చూసి మీ మనస్సులు తెలుసుకుంటాడు. ఎలా మనస్సుతో, ఏ మనస్సుతో ఇస్తున్నారు, పెట్టేటప్పుడు ఎలా పెడుతున్నారు, ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నారు. నాకు అనిస్తున్నారా, తప్పదురా అనిస్తున్నారా, విసుక్కొనిస్తున్నారా, ప్రేమతో మా నాన్నకి అనిస్తున్నారా? ఇది కావాలి దేవుడికి. ఉదాహరణకి ఒక తండ్రి తల్లి మిఠాయిలు, బజార్కి వెళ్ళి మిఠాయిలు కొనుక్కొని తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చే ముందు ఏమండి, పిల్లలు పొంగిపోతారు. అబ్బా మా నాన్న మా అమ్మ నాకు మిఠాయిలు తీసుకొచ్చారు అని. తెచ్చిందంతా సంచి వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత మరలా నాన్న చేయి చెప్తాడు, అమ్మ నాకు వచ్చి పెట్టవా అని. ఎందుకు అడుగుతున్నాడు? డబ్బులు ఆయనవే, కొన్నది ఆయనదే, అవునా, అంతా ఆయనదే, తెచ్చి అంతా ఆయనే ఇచ్చాడు. ఇచ్చి మరలా చేయి చెప్తున్నాడు, అమ్మ నాకు వచ్చి పెట్టమ్మా అని. అప్పుడు చాలామంది మంచి పిల్లలు ఏం చేస్తారంటే, గుణాలు కలిగిన వాళ్ళు ఏమండి, ప్యాకెట్ అంతా తిరిగి ఇచ్చేస్తారు నాన్నకి. అప్పుడే నాన్న ఏమనుకుంటాడు, నా తల్లిది ఎంత మంచి మనసమ్మ, పెట్టే గుణం వరదింది, ఏదైనా పెడతాదమ్మా నా తల్లి, నాకు పెద్ద అయితే అన్నం పెడుతుంది ఇది అని. ఇంకా పెద్ద ఇవ్వడం చూడలేదు, ఈయనకి అన్నం పెట్టడం చూడలేదు, కానీ ఎంత దూరం వెళ్ళిపోయి చూసారా? నాకు పెడుతుంది, నాకు పెడుతుంది, మా అమ్మ నాకు పెడుతుంది, మా నాన్న నాకు పెడతాడు, వీడు నా నాన్న అండి, నన్ను పెద్ద ఎత్తి చూసుకుంటాడండి. అంటే ఇక్కడ గుణాన్ని నేను ఇవ్వను అని వెనక్కి లాక్కుంది అనుకోండి, మనసులో ఏమనుకుంటాడు, నొచ్చుకోడా, ఏంట్రా ఇది ఇలాంటిది, నాకేమో పెట్టే గుణం, దీనిదేంటి ఇలా వెనక్కి లాక్కునే గుణం, అది మనసులో బాధపడతాడు. ఇంతకీ ఎందుకు అడిగాడు అంటే, ఆయనకే మిఠాయి ఏమనవసరం లేదు, మిఠాయి కొని తినవలసిన పని లేదు. నువ్వు తింటే సంతోషించాలి, ఇచ్చే మనసు నీకు ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. దేవుడు కూడా ఈరోజు ప్రకృతిలో అన్ని మనిషికి ఇచ్చేశాడు. తీసుకో నాయన, తీసుకో, అనుభవించు. కోడలు నీ కోసం, మేకలు నీ కోసం, పక్షులు నీ కోసం, గొర్రెలు నీ కోసం, చేపలు నీ కోసం, ఎన్ని తింటావు తినయ్యా. కానీ నాకు ఇచ్చేసరికి నువ్వేమిస్తున్నావు? ఇవ్వాలనే మంచి మనసు నీకేమైనా ఉందా? మా నాన్నకి నేను ఇవ్వాలి, అది మంచిది నేను ఇవ్వాలి అనేది ఏమైనా ఉందా? అవునండి, కొంతమందిలో దేవుని కానుకేసేటప్పుడు ఎలాంటి మంచి గుణం ఉంటుందో తెలుసా అండి? నాకు కూడా అలాగే ఉంటుందండి. ఎప్పుడైనా ఒక నోటు దేవుని కోసం ఒక 500 రూపాయల నోటు వేస్తున్నాను అనుకోండి, నోట్లన్నింటిలో పాత నోటు, చిరిగిపోయిన నోటు వేయకూడదు అంటే నేను అనుకుంటాను. ఇందులో కొత్త నోటు ఏముంది, బాగున్న నోటు, ఎందుకంటే అన్నిసార్లు సందర్భాల్లో కొత్త నోట్లు మన దగ్గర ఉండవు కదండి. ఉన్న నోట్లో కాస్త శుభ్రంగా బాగున్న నోటు ఏముంది, ఇది చాలా తెల్లగా ఉంది, గట్టిగా ఉంది కాగితం, దీన్ని నేను దేవుడికి వేయాలి. మరికొంతమంది అయితే ఏం చేస్తారంటే, చల్లని దేవుని ఉంటే దేవుడికి వేసేస్తారు. ఎందుకంటే ఎలాగా షావుకారు తీసుకోడు కనుక ఇది నా దగ్గర ఎందుకు, అదేదో కానుక రూపంలో దేవుడికి ఇచ్చినట్టు ఉంటుంది, నాకేదో పుణ్యం వచ్చినట్టు ఉంటుంది అనే రకంగా ఆలోచించి కూడా ఇచ్చేవాళ్ళు ఉండరా? ఏమండి, బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి ఇస్తే, ఏమండి నోటు చిరిగిపోయిందండి, పడదండి అంటారు, చల్లదండి అంటారు.
అప్పుడు వాడు ఏం చేస్తాడు, అది ఏం చేద్దాం దీన్ని, మరి కానుకలు వేసేద్దాం అయితే దీన్ని. అంటే దేవుడిని ఎలా ఆలోచిస్తున్నారో చూసారా? అక్కడ దేవుడు మిమ్మల్ని చూడ్డా, మిమ్మల్ని పరిశీలిస్తాడు దేవుడు. ఏమండి, మిమ్మల్ని ఎంత పరిశీలిస్తున్నాడో 139వ కీర్తన మొదటి నుంచి చదివితే మొత్తం అర్థమైపోతుంది మీకు, చదవనవసరం లేదులేండి. మీరు కూర్చోవటం, లేవటం, పడుకోవడం, నడవడం అన్నీ చూస్తున్నాడట ఆయన. అలాంటప్పుడు మీరు ఏం చేస్తున్నారో, ఏం ఇస్తున్నారో ఆయన చూడ్డా, అన్నీ గమనిస్తాడు ఆయన. గమనించేటప్పుడు ఆయనకు మనం ఎంత మంచి మనసుతో కనబడాలి, ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. ఆ ఇచ్చేది కూడా శ్రేష్టమైనదే ఉండాలి. అందుకే హేబెల్ అర్పణ ఎందుకు తీసుకొచ్చారంటే, తన మందలో బాగా కొవ్వింది, శ్రేష్టమైనది తెచ్చాడట. మంచిది, నంబర్ 1. అది దేవుడికి నచ్చింది, వెరీ గుడ్. నాకు అనేసరికి ఏమండి, దేవుడికి ఇప్పుడు మేక మాంసం కావాలా? ఆయన ఎక్కడ, నువ్వు ఇచ్చే మేకపిల్ల ఎక్కడ? ఆయన పాదమే భూమి మీద పెట్టుకునే పీట లాంటిదట ఈ భూమి. ఈ భూమే పాదం అంత ఉంటే ఆయన నోరు ఎంత పెద్ద ఉంటుంది, ఆయన కడుపు ఎంత పెద్ద ఉంటుందో ఆలోచించారు. భూమి అంతా అమాంతంగా మింగేయగలడు ఒకేసారి. మరి ఆ భూమి అంతా ఒకేసారి కడుపులో వేసుకుని ఆయనకి నువ్వు ఇచ్చే కోడిపిల్ల ఏమాత్రం, నువ్వు ఇచ్చే మేకపిల్ల ఏమాత్రం. కనుక అక్కడ ఆయన చూసింది సైజు కాదు, నువ్వు ఎంత తెచ్చావు అనే సైజు కాదు, నువ్వు ఎలా ఇచ్చావు అనే మనసు. అవునండి, కనుక దేవుని యొక్క మనస్సు అలాగే ఉంటుంది, అందరి పట్ల అలాగే ఉంటుంది, అందరి పట్ల అలాగే ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి ఆలోచన కలిగిన కన్న తండ్రికి మనం ఏది చేయగలుగుతున్నాం, ఎలా చేయగలుగుతున్నాం? జాన్సన్ మాట్లాడుతూ, అమ్మ తలకాయలు దానికి పెట్టకండి అమ్మా, మీ జిడ్డు అంతా అంటించకండి. ఎందుకన్నాడు? మంచిదే ఆ మాట. అంటే దేవుని మందిరం కదా, ఎలా ఉండాలి? అది శుభ్రంగా ఉండాలి, అంతే కదండి. దాన్ని మురికిగా చేసేసి ఎలా పడితే అలా పాడు చేసేసి, నో, ఇది దేవుంది, ఇది దేవుని కోసం కట్టింది, దాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి. దేవుడు, నువ్వు తినే ప్లేటు ముందు ఏం చేస్తారు చాలామంది, ఒకసారి కడిగి తెచ్చినా మళ్ళీ ఇంకోసారి నీళ్ళు వేసి కడుక్కుంటారు. అంటే ఎంత శుభ్రం. ఏమండి, ఎక్కడైనా మరక కనబడింది అనుకోండి, ఏంటమ్మా ఈ డాగ్ ఏంటి కనబడుతుంది, ఇలాగా సరిగ్గా తోమడం తెలీదా అంటారు. అంటే ఒక డాగు తినే పళ్ళెంలో ఉంటేనే ఏదో బాధతో మనం ఉన్నప్పుడు, దేవుని కోసం కట్టినది, దేవుని కోసం ఇచ్చినది, దేవుని కోసం చేసినది ఎలా పడితే అలా చేసేస్తే ఎలాగా? ఏదో కట్టేసేవాళ్ళండి, రేకుల షెడ్ వేసేసేవాళ్ళండి, ఏదో పెట్టేసేవాళ్ళండి, ఒక 2 ఫ్యాన్లు పెట్టేసా, ఒక 2 లైట్లు పెట్టేసాను కాదు. చూడండి ఎంత అందంగా ఉంది ఇదంతా. ఆ సీలింగ్ చూడండి ఎంత అందంగా ఉంది, ఆ లైట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయి, ఆ రంగులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి, ఆ స్విచ్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయి, ఆ బాక్సులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. అంటే ఏంటి? క్వాలిటీ. దేవునికి చేసేటప్పుడు రాజీ పడకూడదు. ఏమండి, మన పిల్ల ఒక్కగానొక కూతురు పెళ్లి చేసేటప్పుడు రాజీ పడతాడు తండ్రి. పెళ్లి చేసేటప్పుడు ఎలా చేస్తారంటే ఆకాశవంత పందిరి, భూదేవంత పేటేసి గొప్పగా చేయాలి అనుకుంటారు. అంటే మీ ఇంట్లో శుభకార్యాలు అయితే అంత గొప్పగా చేయాలి, మరి దేవుడు పని అంటే అది శుభకార్యం కాదా? అసలు దేవుడు కోసం చేసేవేనండి శుభకార్యాలు. మనం అనుకుంటాం గృహప్రవేశం శుభకార్యం అనుకుంటాం, అవునండి. పిల్లకి పెళ్లి చేయడం శుభకార్యం అనుకుంటాం, అమ్మాయి పెద్ద పిల్ల అయితే శుభకార్యం అనుకుంటాం, నిజమండి. అబ్బాయికి ఉద్యోగం వస్తే శుభకార్యం అనుకుంటాం. ఇవి కావు శుభకార్యాలు. దేవుని కొరకు మనిషి చేసేది ఏదైనా ఉంటే అదే శుభకార్యం. ఈరోజు ఇదేంటి? ఈరోజు పండగ దేవునికి, ఈరోజు ఒక శుభకార్యం, దేవుడికి చేస్తున్న పండగ, దేవుని కోసం చేస్తున్న శుభకార్యం. ఈ శుభ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చారు. దేని ప్రేమించి వచ్చారు? భోజనాలు ప్రేమించి కాదండి, వాక్యం. అన్నీ వస్తారు అక్కడికి, మనం వెళ్ళాలి, ఏదోటి వింటాం, ఏదోటి మనం నేర్చుకోవాలి. ఏమండి, ఎన్నో పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. మరి వాటన్నిటినీ వదిలి మీరు అందరూ ఎందుకు వచ్చారు? దేవుడిని ప్రేమించబట్టే కదా. అది చూస్తాడు దేవుడు. వెరీ గుడ్. నిన్నే ఓట్లలో 2-3 గంటలు నిలబడి 6-5 గంటలు కూడా నిలబడ్డారటండి ఓట్లు వేయడానికి. మరి మీలో ఎంతమంది ఎన్ని గంటలు నిలబడ్డారో నాకు తెలియదు, కానీ గంటల గంటల బారులు తీరి అర్ధరాత్రి 12 వరకు వేస్తూనే ఉన్నారు అటు ఓట్లు. ఏమండి, మొత్తానికి ఓటు వేయాలి అని అంటే అది ఓటు మీద ఉన్న గౌరవం, ప్రభుత్వం మీద ఉన్న గౌరవం, నాయకుడి మీద ఉన్న గౌరవం, ఏదో మంచి చేసినందుకు నాయకుడికి వేయాలని. ఓకే, మంచిదే. మరి దేవుడి మీద ఉన్న గౌరవం ఏది? దేవుడి మీద ఉన్న గౌరవం ఎంత ఉంది? దేవుడు అన్నీ లెక్క కడతాడు, చూస్తాడు దేవుడు ఇవన్నీ. నీ కోసం అయితే నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావు, చేసుకుంటున్నావు, నా కోసం అయితే నువ్వు ఎంత చేస్తున్నావు. ఏమండి, నేను గత కాలంలో గమనించిన ఏంటంటే, ఇల్లులు అయితే గొప్పగా కట్టుకుంటారండి. దేవుని కోసం గుళ్ళు అంటే ఏదో ఒక మందిరం ఉండి రేకుల షెడ్ వేసి ఏదో కొంత రేకుడు, దానికి కూడా డబ్బులు లేకపోతే అంత డబ్బులు ఎందుకంటే ఖర్చు పెట్టడం, ఏదో కమలపాక వేయండి, లేదంటే ఒక తాటాకులు వేయండి చాలు, ఏదో కూడుకుంటాం కదా. కాదండి. అందుకే
ఒక మాట బైబిల్లో మనం చదువుకుందామా? దేవుడు రాయించిన మాట, మనకు ముందున్న వాళ్ళ చరిత్రలో చేసిన పనులను గురించి మనం ఆలోచిస్తే ఏమండి, 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం ప్రియులారా. 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను. ఏమంటున్నాడండి భక్తుడు? ఏమంటున్నాడు? నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అనుకో. మరి మీరు వినాలి కదా, దేవుడు చూడాలి కదా. మీ ఇంట్లో పండగ చేసుకుని ఎంతమందికి భోజనం పెట్టామంటే దేవుడు చూడడు. ఏమంటే మా అమ్మాయికి పెళ్లి చేశారండి, 1000 ఇస్తరాకులు వేయించానండి అంటారు, గొప్పలు చెప్పుకునేవారు. మా ఇంట్లో అంటే పెళ్ళి 3 రోజులు చేస్తామండి. పెళ్ళి ఎన్ని వెరైటీలు అంటే ఒక 100 వెరైటీలతో భోజనం పెడతామండి. అవునండి, 100 ఏంటండి, కోటీశ్వరుల ఇళ్లలో అయితే అండి, ఒక ఢిల్లీలో జరిగిన ఒక పార్లమెంటు సభ్యుడు పెళ్ళికి నన్ను పిలిస్తే వెళ్ళానండి. వాళ్ళ కూతురు పెళ్ళికి పిలిస్తే, అబ్బా, ఇక్కడి నుంచి దగ్గర దగ్గర 1 కిలోమీటర్ వరకు ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ. ఇంతకీ వచ్చేవాళ్ళు ఎంతమంది అంటే అంతా కలుపుకొని, అఫీషియల్స్ అంతా కలుపుకొని ఒక 100 మంది లేరు. ఒక పెద్ద గార్డెన్లో, ఒక పెద్ద దాంట్లో 1 కిలోమీటర్ వరకు ఇవన్నీ ఇంత వేసుకున్న కడుపు నిండిపోద్దండి. అంటే ఎందుకు గొప్ప? నేను ఒక ఎంపీని కదా, ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు వస్తారు కదా, మినిస్టర్లు వస్తారు కదా, వాళ్ళకి ఇన్ని ఐటమ్స్తో నేను నా కూతురు పెళ్లి చేశాను అని గొప్ప చెప్పుకోవడానికి పెట్టుకున్నాడు. అలాగా దేవుడికి అది ఇష్టమా? నువ్వు ఎన్ని ఐటమ్స్తో ఎన్ని వెరైటీలతో భోజనం పెట్టావని దేవుడు చూడడు. నా పేరిట వచ్చిన వాళ్ళకి నువ్వు చన్నీళ్ళు ఇచ్చావా? నువ్వు ఎవడో పనికిమాలి మినిస్టర్ వస్తే వాడికి థమ్సప్ ఇచ్చావో, లేదా కూల్ డ్రింక్ ఇచ్చావో, తాగడానికి దరిద్రమైన బీర్ ఇచ్చావో, ఏమండి అవన్నీ పెడతారు కదండి. అవన్నీ వాళ్ళు గొప్ప. కానీ దేవుడికి గొప్ప ఏంటో తెలుసా? నా పేరిట వచ్చిన వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అతడు ప్రతిఫలాన్ని పోగొట్టుకోడటండి. అంటే మనుష్యుల కోసం, గొప్పల కోసం చేసినవన్నీ పోయినట్టేనా? ఆ ఎంపీ అంతా మరి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడు నాకు తెలుసండి. దగ్గర దగ్గర ఒక 80 లక్షలు అయి ఉంటుందండి భోజనాలకి. మరి ఇన్ని లక్షల రూపాయలు నువ్వు భోజనాన్ని తగలబెట్టావు, ఏం ప్రయోజనం? దేవుడే లెక్కించడు దాన్ని. అదే తన కోసం వచ్చిన వాళ్ళకి మీ అందరికీ పాపం భోజనం సిద్ధం చేశారు. ఎందుకంటే ఈ శుభకార్యానికి వచ్చారు మీరంతా. నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం అన్నాడు. నీళ్లు ఆల్రెడీ వాటర్ ప్యాకెట్లు పనిచేశారు మీకు, అంటే వాళ్ళ ప్రతిఫలం వచ్చేసింది, వాళ్ళకి వచ్చేసింది. అలాగని మీకు భోజనాలు లేవనుకోకుండా ఉన్నాయి. అలాంటిది మీకు భోజనం పెట్టి మిమ్మల్ని సంతృప్తిగా మీ కడుపు నింపేటట్లుగా భోజనం పెట్టేటప్పుడు కూడా ఎలా పెడతారండి కొంతమంది? భోజనం పెట్టేటప్పుడు ఎలా పెడతారండి? బిర్యానీ వండుతారు, చికెన్ వండుతారు, మటన్ వండుతారు, సాంబార్ వండుతారు, స్వీట్ పెడతారు, రకరకాలుగా పెడతారు. సరే అండి, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ పెట్టారుగా, నీళ్లు తాగిపోలేదు, భోజనం పెట్టారు. ఆ భోజనంలో ఎన్ని రకాలు మీకు పెట్టారు అంటే దేవుణ్ణి ఎంత ప్రేమించారు అని అర్థం. అంతే కదండి, దేవుణ్ణి ఎంతగా ప్రేమించారు అంటే మిమ్మల్ని ప్రేమిస్తేనే దేవుడు ప్రేమించినట్టు. మీకు అంత అన్నం పెట్టకుండా దేవుడిని ప్రేమించడం ఎలాగవుతుంది? అదే కదా అన్నాడు, కంటి ముందు కనిపించే నీ సోదరుని ప్రేమించలేని నీవు కనిపించలేని నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పుకోవడం అబద్ధం అయ్యా, తప్పు అని దేవుడు అన్నాడు. అంటే ఈరోజు మీరందరూ ఆయన్ని ప్రేమించొచ్చారు, దేవుడిని, వాక్యాన్ని ప్రేమించొచ్చారు. అంతే కదండి, వాడు మిమ్మల్ని ప్రేమించి, దేవుని ప్రేమించి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే దేవుని కోసం చేసేదేనండి ఏదైనా మీకు ప్రతిఫలం వచ్చేది. మీరు రాసి పెట్టుకోండి, దేవుని కొరకు చేసే ఏ చిన్న పనైనా అదే మీకు ప్రతిఫలాన్ని ఇచ్చేది. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బంధువుల కోసం, మీ వాళ్ళ కోసం ఎన్ని చెయ్యండి, అది నిష్ప్రయోజనం. దానివల్ల మీకు ఏం ప్రయోజనం ఉండదు. పరలోకంలో దేవుడు ఏం జీతం ఇవ్వడం. ప్రభా మా పెళ్ళికి ఒక 5,000 మంది వచ్చారు ప్రభా, అందరికీ భోజనం పెట్టామంటే దానికి నిల్ రా, 0 రా, నీకు ఏ మార్కులు లేవురా దానికి అంటాడు. ప్రభా నీకోసం ఒక 200 మంది వచ్చారు ప్రభా, అందరికీ భోజనం పెట్టినట్టు, వెరీ గుడ్ రా, నీకు చాలా జీతం ఉంది పరలోకంలో. అంటే మీరు దేవుని కోసం చేసేదే లెక్కింపబడుతుంది. మీకోసం చేసుకున్నది ఎంత గొప్పదైనా, ఎంత ఘనమైనదన్నా, ఎంత ఖరీదైనదన్నా అది లెక్కల్లోనికి రాదు. అంటే ఇప్పుడు మీరు మీ జీవితాల్లో దేవుని కొరకు ఎన్ని చేస్తున్నారో అనేది మీరు లెక్క పెట్టుకోవాలి. అవునా, నా జీవితంలో ఇప్పటివరకు 20 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చేసాయి, నేను నా దేవుడి కోసం ఏం చేశాను, ఆయన గొప్ప కోసం నేను ఏం చేశాను? ఎందుకంటే అవే మీకు జీతం.
అవే మీకు ప్రతిఫలం. మరి వాటి కోసం నిజంగా మీరు లెక్కలు కట్టుకొని ఒకళ్ళు ఎప్పటివరకు ఏం చేయలేదు అనుకోండి, చాలా ప్రాబ్లం, చాలా సమస్య మీకు. కనుక దేవుని కోసం ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు, ఒకటి కాదు, చేస్తూనే ఉండాలి దేవుని కోసం. ఆ రోజు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి, దేవుడు గుడారాల్లో ఉన్నాడని ఇశ్రాయేల్ అందరూ టెంట్లలో ఉంటే ఆయన కూడా టెంట్లో ఉన్నాడని వెంటనే ఏమనుకున్నారు తెలుసా అండి? దావీదు మహారాజుకి ఆలోచన వచ్చింది, నేనేంటి ఈ జలతారుమయమైన ఈ గొప్ప మందిరంలో, ఈ అంతఃపురంలో ఉండడం ఏంటి? నన్ను ఈ స్థాయికి తెచ్చిన దేవుడు అంత చిన్న టెంట్లో, ఒక గుడారంలో ఉంటున్నాడేంటి? వెంటనే ప్రవక్తలను పిలిపించాడు. ఎవరక్కడ? రండి, ఈ ప్రపంచంలో ఎవరు కట్టలేనిది నా దేవునికి నేను కడతాను అన్నాడు. దేంతో? సిమెంటుతో, రాయితో కాదండి, బంగారంతో. అన్నిటికైనా ప్రపంచంలో ఖరీదైనది అదే కదండి, విలువైనది అదే కదండి. అలాంటి బంగారంతో దేవాలయాన్ని కట్టడానికి నాంది పలికాడండి, ఇష్టపడ్డాడండి. దేవుడు బాగా ఇష్టపడ్డాడు. ఎందుకంటే నువ్వు దేంతో కట్టావన్నది కాదు, దేవుడు నువ్వు బంగారంతో కట్టావు, దేంతో కట్టావు అన్నది కాదు, కానీ నా కోసం నువ్వు ఆలోచించావే, ఆలోచన నాకు చాలా నచ్చిందయ్యా దావీదు అని దావీదుకు వరం ఇచ్చేశారండి. ఏంటి ఆ వరం తెలుసా? దావీదు సూర్యుడున్నంత వరకు, వరం అండి, సూర్యుడున్నంత వరకు, ఈ ఆకాశం ఉన్నంత వరకు నీ గర్భంలో నుంచి రాజులు వస్తూనే ఉంటారు. ఇంత గొప్ప వరాన్ని ఎందుకు ఇచ్చాడు? కేవలం దేవుని కోసం చెయ్యాలి అనే ఒకే ఒక ఆలోచన దావీదుకి. ఏమంటే చాలామంది పెద్ద స్థితిలోకి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. నాయకులు కూడా అలాంటి కదండి. నిన్నటి మొన్నటి వరకు ఇంటింటికి వచ్చి దండం పెట్టుకొని తిరుగుతారు, గడప గడపకి వచ్చి, వీధికి వచ్చి. ఏమండి, ఇక వాళ్ళు గెలిచిన తర్వాత రేపటి నుంచి కనపడరండి మనకి. మనం వాళ్ళు గడపల చుట్టూ తిరగాలి. ఏమండి, ఎమ్మెల్యే గారు ఉన్నారండి, ఏమండి, నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గడప గడపకి తిరిగే ఎవరైనా ఉంటే, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉంటే, వాళ్ళంటే నిజమైన నాయకులు. అమ్మా ఇంట్లో ఏం అవసరం ఉందమ్మా, అన్నీ అందుతున్నాయా లేదా, సక్రమంగా లేదా? ఆ విషయంలో జగన్ను మెచ్చుకోవాలండి. ఎందుకంటే జగన్ తన ఉన్న వాళ్ళందరూ చెప్పాడు, ఎవరెవరైతే ఎమ్మెల్యేలుగా టికెట్లు తీసుకున్నారో వాళ్ళు గడప గడపకి వెళ్ళకపోతే నేను టికెట్ ఇవ్వను, నిలబెట్టను. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎన్నుకోబడిందే ప్రజల కోసం ఎన్నుకోబడ్డావు, అంతేగాని కారులో షికారు చేయడానికా, లేదా నేను మంత్రి నేను చెప్పుకొని తిరగడానికా? మంచిది. దేవుడు కూడా లెక్కిస్తున్నాడు, దేవుడు ప్రతిదాన్ని గమనిస్తున్నాడు. ఏంటి గమనిస్తున్నాడు? నా కోసం మీరు ఏం చేస్తున్నారు, నా కోసం మీరు ఎంత ఆలోచిస్తున్నారు. ఏమండి, నిజానికి దావీదు కూడా తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటో తెలుసండి. ఆ మాట ఎక్కడుందో చూడన్నా అజయ్. ఒక నిర్ణయం తీసుకున్నాడండి దావీదు. ఇదిగో దేవుని కొరకు ఒక స్థలాన్ని నేను చూసినంత వరకు మంచం ఎక్కనన్నాడండి. ఏంటండి ఆ నిర్ణయం? ఒక రాజు ఏంటి, రాజు ఏంటి, అతని కోట ఏంటి, అతని బలం ఏంటి, బలగం ఏంటి, ఎంత గొప్పవాడైనా దావీదు చివరికి ఏమన్నాడు తెలుసా అండి? నా దేవుడికి ఒక మందిరాన్ని కట్టే ఒక గొప్ప స్థలం నేను చూసినంత వరకు నేను మంచం ఎక్కను. కీర్తనల గ్రంథం, వెరీ గుడ్, 132వ అధ్యాయం 3వ వచనం. థ్యాంక్ యూ తల్లి. 132 కీర్తన, 132 కీర్తన 3వ వచనం చదవండి నాన్న. యాకోబు యొక్క బలిష్ఠుడికి మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటి ఆ మొక్కుబడి? ఎట్లంటే యెహోవాకు నేనొక స్థలమును చూచినంత వరకు, యాకోబు యొక్క బలిష్ఠుడికి ఒక నివాస స్థలమును నేను చూచినంత వరకు, నా వాసం అంటే నేను నివసించే స్థానమైన గుడారములో నేను ప్రవేశించను, వెళ్ళను, నేను పడుకునే మంచం మీదకి ఎక్కను. ఎవరండి అంటారు? ఎవరండి అంటారు? దేవుని కోసం అంత గొప్ప నిర్ణయాలు ఎవరండి తీసుకుంటారు? స్థలం ఎప్పుడు దొరుకుతుందో, నేను ఎప్పుడు దాన్ని వెతుకుతానో అంతవరకు నేను ఎందుకు మంచం ఎక్కకుండా ఉండాలి? మనం కటికి నేల మీద పడుకోమంటే పడుకుంటామండి. అమ్మో, పరుపులు అలవాటైన మనం ఈరోజు అన్ని సుఖాలు అలవాటు పడే అయిపోయి కదండి. ఫ్యాన్ ఉండాలి, మనకి పరుపు ఉండాలి, మంచం ఉండాలి, ఏమిటి కడుపు నిండా మంచి తిండి ఉండాలి. అలాంటిది నాకు తిండి అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు, సరైన అన్నం ముట్టను, సరైన మంచం ఎక్కను. నేను నా బలిష్ఠుడైన దేవునికి ఒక స్థలం నేను చూడాలన్నంత వరకు అలాగే ఉన్నాడండి. అందుకే ఏమన్నాడు తెలుసా అండి? అందుకే వరం ఇచ్చాడు. ఏంటి ఆ వరం?
ఆకాశమన్నంత వరకు దావీదు, నా సింహాసనాన్ని నీకిస్తానయ్యా, నీ గర్భం నుంచి వచ్చిన వాడే ఏలికగా ఉంటాడు. ఉన్నాడా? ఈరోజు యేసుప్రభువే కదండి చివరి ఏలిక. దావీదు గర్భం నుంచి వచ్చిన వాడు. ఆకాశం ఉంది, ఈరోజు ఆయన సింహాసనం మీద ఉంటాడు. ఈ ఆకాశం ఉన్నంత వరకు ఆయన ఉంటాడు, రాజుగా ఆయన చేశాడు కాబట్టి. అంటే దేవుని మనస్సు చూసారు ఎలా ఉందో. అంటే మందిరం కోసం ఒక నిర్ణయం తీసుకోగానే దేవుడు ఎంత ప్రేమించేశాడు. మరి అలాంటిది మీరే మందిరాల కోసం మీరు ఎంతసేపు ఆలోచిస్తారు? ఏంటంటే ఇప్పటివరకు అద్దె ఇంట్లో ఉంటున్నాం, ఏదో ఒక ఇల్లు ఉంటే బాగుంది కదండి. మనకెంతసేపు స్థలాలు ఉండాలనుకుంటాం, మనకెంతసేపు అవసరాలు తీరాలి అనుకుంటాం. కానీ దేవుని అవసరాలు తీరాలని ఎంతమంది మనం ఆలోచిస్తాం? ఏమండి, ఆలోచించాలి కదా. అలా ఆలోచించి ఎవరైతే ముందుకు వస్తారో దేవుడు వాళ్ళకి వరాల మీద వరాలు కురిపిస్తున్నాడు అనేది బైబిల్ ఇది. ఎందుకంటే ఆయనకు నచ్చిన పని మీరు చెయ్యండి. ఆయనకు నచ్చినది చిన్నది చేస్తే చాలండి. దేవుడు అల్ప సంతోషి, చాలా పొంగిపోతాడు. ఆయన చాలా పొంగిపోతాడు. ఆయన పొంగిపోయి ఆకాశపు వాకిండ్లు ఇప్పేస్తానన్నాడండి ఆయన. ఇంతగా ఆయన మందిరంలోకి ఆహారం తీసుకురండి అన్నారు. అది పెద్ద గొప్ప విషయం కాదు. మలాఖీలో మాట్లాడితేనా, నా మందిరంలో ఆహారం ఉండేటట్టు మీరు తీసుకురండి, ఎంతగా మీరు తెచ్చేది ఎంత ఇశ్రాయేలుతో చెప్పాడు, 10వ భాగాన్ని తీసుకురండి, ఏమండి 100లో 10వ భాగం మీరు తీసుకురండి, నాకు ఇవ్వండి అని చెప్పి అలా తెస్తే ఆయన ఏం చేస్తారట, ఆకాశపు వాకిండ్లను ఇప్పి పట్టజాలేరట. అరే మీరు పట్టుకోలేదు, బాబాయ్ ఎక్కువైపోయింది, తండ్రి ఎక్కువైపోయింది అన్నంతగా పెడతాడట. ఆకాశపు వాకిండ్లను ఇప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలను కొమ్మరించెదను అని సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుచున్నాడు. అంటే ఎంత ఇచ్చి ఎంత సంపాదించవచ్చు ఆయన దగ్గర. కానీ ఎంత ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు జనం. ఆ ఇంతైనా దేవునికి చేయగలుగుతున్నారా? అది ఎంత బాధాకరం. కానీ ఆ రోజు మందిరాన్ని కట్టేటప్పుడు ఏమన్నాడండి, నేను మందిరం నా కోసం కాదు, ఎవరి ఘనత కోసం కట్టాలంటున్నాడండి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం మనం చదువుకున్నది. నీ ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు. అంటే ఒక మందిరం నిర్మించబడింది అంటే అందులో ఎవరికి ఘనత వస్తుంది? ఈరోజు ఈ మందిరంలో కూర్చొని ఎవరిని గణపరుస్తున్నాం చెప్పండి? ఎవరిని గొప్ప చెప్పుకున్నాం మనం? అంతే కదా. ఆయన కోసం గొప్ప మాట్లాడుతుంటే ఎప్పుడైనా చూడండి, మనుషుల బలహీనత అంటే సహజంగా ఎవరైనా మీ కళ్ళ ముందు మిమ్మల్ని పొగుడుతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ ముఖ కవలికలు చూడండి. వాళ్ళు పొగుడుతున్నప్పుడు నిజంగా మీ ఎంత గొప్పవాళ్ళండి చెప్పకూడదు కానండి, మీరు చేసే గొప్ప పనులు కానండి అన్నప్పుడు ఆ ఎవరినైతే పొగుడుతున్న మనిషిని చూడండి, ఏటేటో అయిపోతుంటాడండి. ముఖం అయితే చూడలేడు, అందరి పక్క చూడలేడు, సిగ్గుపడిపోతుంటాడు, మనసులో పొంగిపోతుంటాడు, ఆనందం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే పొగడ్తలకి ఏం పెట్టలేదు, చేయలేదు, కేవలం గాలి మాటలకే పొగుడుతున్నందుకే ఎంత విస్తారంగా పొంగిపోయి ఇంకా తర్వాత ఇతను పొగిడిన మనిషిని చూసి అంటాడు, బా ఏం పొగిడవయ్యా నన్ను. అతను గొప్ప ప్రేమించేస్తుంటాడు ఆయన. ఎందుకు? పొగడ్తలతో ముంచేశాడు కాబట్టి. పొగడ్తలకే పొంగిపోయే మనుషులు అనుకుంటే దేవుడు కూడా అలాంటాడనండి. దేవుని గురించి గొప్పగా మాట్లాడితే పొంగిపోతాడటండి ఆయన. ఎన్ని పనులున్నా బైబిల్ ఎవరు రాయబడింది తెలుసా? ఇద్దరట ఒకరితోనొకరు యెహోవాను గురించి మాట్లాడుకుంటుంటే అన్ని పనులు ఆపేసి ఆకాశం నుండి చెవియొగ్గి ఆలకిస్తారట. ఎక్కడుందో చూడండి అన్నది మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. వెరీ గుడ్. వా, నా కూతుర్లు నా కొడుకులు చుట్టూ ఉన్నారండి. మాకు రెఫరెన్స్ గుర్తులేకపోయినా అన్ని టకటక తీసి చెప్పేస్తున్నారు వాళ్ళంతా. ఏమంటాడు? అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా. ఇప్పుడు మీరందరూ ఎవరో యెహోవా యందు ఏమిటి దేవుడు అంటే భయం ఉండబట్టే కదండి మీరంతా వచ్చారు. మీరందరూ ఇవ్వండి వచ్చిన వాళ్ళు, ఎక్కడ ఉన్నోళ్ళు కానీ, కింద ఫ్లోర్లో ఉన్నోళ్ళు కానీ, బయట పెండాల కింద ఉన్నోళ్ళు కానీ, మీరంతా దేవుని యందు భయభక్తులు కలిగి వచ్చారు. అంతే. ఆయన ప్రేమించి వచ్చారు నాకు తెలుసు, తర్వాత నన్ను ప్రేమించి వచ్చారు, ఎందుకంటే ఆయన వాక్యం నేను చెప్తున్నాను కాబట్టి. ఏమండి? అలాగే కాకినాడ జాన్సన్ను ప్రేమించి వచ్చారు. అంటే మొత్తానికి దేవుడికే మొదటి స్థానం ఇచ్చారు. దేవుని కోసమే మీరంతా వచ్చారు. ఈరోజు దేవుని కోసం వచ్చని మీతో నేను మాట్లాడుతున్నాను. మీతో నేను, నాతో మీరు, ఒకరితోనొకరు మాట్లాడుకుంటున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ? బంగారాల గురించి మాట్లాడుతున్నావా? భూముల కోసం మాట్లాడుకుంటున్నావా? ఏ గొప్పల కోసం మాట్లాడుకుంటున్నాం? నా ప్రసంగంలో దేవుని గొప్పే ఉంది, మీరు వింటుంది ఆయన గొప్పే ఉంది. అంటే ఇప్పుడు ఈ ముల్లోకాలను పరిపాలిస్తున్న దేవుడు ఆకాశ మహాకాశాలను ఏలి తండ్రి కదా, సింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెవులు ఎక్కడున్నాయనుకున్నారు? కాకినాడలో, ఇదిగోండి ఈ దుమ్ములపేటలో, ఇక్కడ మీ మాటల మీదే ఉన్నాయి.
నీ మాటల మీద ఉన్నాయి. ఆయన చెవులు ఆలకిస్తున్నాడట. ఒకరితోనొకరు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుతుంటే చెవి యొగ్గి ఆలకించును. అంటే అన్ని ఏంటి, ఆయన పని లేదు అనుకున్నారా, ఆయన తీరిక లేదు అనుకున్నారా? ఒక కార్పొరేటర్ని పట్టుకోలేమండి, ఎందుకంటే ఎప్పుడు బిజీ. ఒక చిన్న నియోజకవర్గానికి చిన్న కార్పొరేటర్ ఏమండి, ఒక ఎమ్మెల్యే ఎంత బిజీ, ఒక సీఎం ఎంత బిజీ, ఒక పిఎం ఇంకెంత బిజీ ఉంటాడు చెప్పండి. అలాంటిది మరి దేవుడు ఎంత బిజీగా ఉండాలి చెప్పండి. 3 లోకాలు పరిపాలించి ఆయన ఎంత బిజీ. ఎంత బిజీలో కూడా మీరట ఆయన గురించి మాట్లాడుకుంటుంటే అన్నీ ఆపేయండి వెళ్ళిపోండి, మీరంతా దేవదూతలారా పాటలు ఆపేయండి ముందు, అదిగో నా పిల్లలు నా కోసం మాట్లాడుతున్నారు, నేను వినాలి. అంటే ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన గొప్ప చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను గొప్పగా మాట్లాడుతున్నాను కదా ఆయన కోసం, ఆయన సింహాసనం మీద ఉండి పొంగిపోతుంటాడండి. అబ్బా, నా కోసమే చెప్తున్నాడు కదా, నా కొడుకు నా కోసమే కదా, నా పిల్లలు కూడా చూడు ఎంత ఆనందంగా ఉన్నారు, నా కోసం చెప్తున్నదిగా వాళ్ళంతా సంతోషం. అంటే నేను ఒకడు ఉన్నానని, నేను ప్రేమిస్తున్నానని, నేను ఏదైనా చేస్తానని నా కోసమే చెప్తున్నారు చూడు. మనం చెప్పామా? మన గొప్పలు మనం చెప్పుకుంటామా? దేవుడు కూడా అంతేనండి. ఆయన చాలా గొప్పోడు. ఆయన ఎంత గొప్పోడు అంటే ఆయన గొప్పలు చెప్పుకోవడం ఇష్టం అండి దేవుడికి. మీకు ఇష్టం లేదు గొప్పలు? మీ గొప్పలు మీరు ఎప్పుడు చెప్పుకోరండి? మీ గొప్పలు, మీ ఆయన గొప్పలు, మీ భార్య గొప్పలు, మీ పిల్లల గొప్పలు, ఏమండి ఏ గొప్ప అయినా చెప్పుకుంటారు ఆఖరికి. అవునండి, ఎన్ని గొప్పలు చెప్పుకోవడం మనకు అలవాటు. తెల్లవారు లేస్తే చాలు పక్కింటి వదిన గారితో ఊసి పెడతాం. ఏమని నిన్న వదిన గారు మీ అన్నయ్య మాకు చీర కొన్నారు తెలుసా అండి, గొప్ప. నిన్న ఒక 4 తులాలు పెట్టి గొలుసు కూడా చేయించారు తెలుసా అండి. మగవాళ్ళు అయితే ఏం మాట్లాడుంటున్నారు, బ్రదర్ నేను ఈ మధ్యన ఇల్లు కొన్నానండి మీకు తెలుసా, గొప్ప ఇల్లు కొన్నానని. ఏమిటి కొత్తగా కారు కొనుక్కున్నాను మీకు తెలుసా, ఆడు అడగలేదు చేయలేదు, వీడియో చెప్తాడు కారు కొనుక్కున్నానని. అంటే మన గొప్పలు చెప్పుకోవడంలో మనం ఎంత సంతోషపడతామో దేవుడు కూడా అతను గొప్పలు చెప్పుకోవడంలో చాలా సంతోషపడతాడు. ఆ గుణం వచ్చింది, ఆయన దగ్గర నుంచి వచ్చింది మనకి గుణం. ఎలా అనుకున్నారు? కీర్తన గ్రంథం చదవండి ఆ మాట. కీర్తన గ్రంథము 46వ కీర్తనలోని 10వ వచనం. కీర్తన గ్రంథము 46వ కీర్తనలోని 10వ వచనం. మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఊరకుండండి. నేనే దేవుడినని తెలుసుకోనండి. ఏమండి అందరూ ఊరుకోమని చెప్పాలి. ఆయన మనసు చూసారా? ఊరకుండడి. నేనే దేవుడినని మీరు తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను చాలా గొప్పవాడిని అవుతాను. ఎవరన్నారు ఈ మాట? మీ తండ్రి. సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలి. ఏమండి ఆయన ఎలాంటివాడంటే తన పేరును గొప్ప చేసుకోవడానికే కొంతమందిని పెట్టాడట. రాజులు కూడా చూసారా, రాజాస్థానాల్లో రాజుగారు మరి లోనకి ప్రవేశిస్తుంటే అందరూ పొగిడేవారట రాజుని. ఏమని? రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, రాజ కంఠీర, ఇలా రకరకాల అండి. అలా పొగుడుతుంటే రాజు కదా గొప్ప, వాళ్ళందరూ పొగుడుతుంటే నేను ఎంత గొప్పవాడిని అని చెప్పి సింహాసనం మీద కూర్చోవడానికి. మరి దేవుడు కూడా ఆయన గొప్ప చేసుకోవడానికి, ఆయన పేరు గొప్పతనం కోసం కొంత మనుషుల్ని పెట్టుకున్నాడట. అలా పెట్టుకున్న మనుషులు ఎవరో తెలుసండి? ఫరో ఒకడట. రోమాపత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. లేఖనము ఫరోతో ఇలాగ చెప్పిందట, నేను నీ యందు నా బలం చూపించడానికి నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును, అందుకోసమే ఫరో ఐగుప్తు దేశంలో నిన్ను రాజుగా నియమించాను. అంటే రాజును కూడా ఎందుకోసం నియమించాడట? తన పేరు గొప్ప కోసం అట. నా బలం చూపుటకు, నా పేరుందే, నా పేరు, నా నామము భూలోకమందంతటా ప్రచురమగు నిమిత్తము, అందు నిమిత్తమే నేను నిన్ను నియమించి తిని. అంటే ఇప్పుడు మన తండ్రి మనసు ఏంటి చెప్పండి? ఆయన చాలా గొప్పలను ఇష్టపడతాడు, ఆయన ఘనతను ఇష్టపడతాడు. మరి ఇప్పుడు ఆ ఘనతను మీరు ఏం చేయాలి? ఆయన మహిమను చాటడానికి, ఆయన ఘనతను చాటడానికి ఏం కట్టాడు ఆ రోజు ఏం కట్టాడు? ఇది ఇంత మరి 2 దినవృత్తాంతాలు చదువుకున్నాం. నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. అంటే పరిశుద్ధ స్థలాల్లో దేవుని గురించిన మాటలు వినబడేవి, దేవుని మందిరాలుగా నిర్మించబడేవి. వీటన్నిటి ద్వారా దేవుని యొక్క నామము ఘనపరచబడతాదటండి.
ఉం? అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ ఒక్కటి కట్టేసి అయిపోయింది అనుకుంటారా? సరిపోద్దా? లేదు. ఎక్కడ పడితే అక్కడ నేను వెళ్ళే ప్రతి చోట, పాపం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నండి ఎంత పిచ్చి ప్రేమ అంటే ఎక్కడ పడితే అక్కడ ఆయన విగ్రహాలు పెట్టించారండి. ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే ఓదార్పు యాత్రకి వెళ్ళడం, అక్కడ ఒక బొమ్మను పెట్టేయడం. ఎందుకు? ఎక్కడ చూసినా వైఎస్ఆర్ విగ్రహాలే. ఎందుకు వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టించారంటే వాళ్ళ నాన్న మీద అతనుకున్న ప్రేమ. అది కాకుండా దేశానికి ఒకప్పుడు, రాష్ట్రానికి ఒకప్పుడు ముఖ్యమంత్రి. ఏమండి? అంటే అతని తండ్రి మీద ఉన్న ప్రేమను, గొడవ చేయకండి రా, అతని తండ్రి మీద ఉన్న ప్రేమను చూపించడానికి ఎలాగైతే విగ్రహాలు పెట్టించాడో, మరి ఇప్పుడు దేవుని నామ ఘనతను ఘనపరచడానికి మీరేం చేయాలి? ఆయన నామాన్ని ఘనపరిచే మందిరాలు, అంటే ఇలాంటి ఆలయాలు కావచ్చు, ఇలాంటి స్థలాలు కావచ్చు, లేదంటే ఆయన పేరు ఘనపరిచే ప్రాంతాలు, ఇల్లైనా కావచ్చు, ఇల్లైనా పర్లేదు. ఏమండి? అంటే ఎప్పుడు ఆయన నామమును గురించి మాట్లాడడం, ఆయన గొప్పను మాట్లాడడం. ఏమండి? నోరిప్పితే ఎవరు గొప్ప రావాలి? ఎవరి గురించి మాట్లాడాలి? మీరు దేవుని గొప్ప మాట్లాడాలి మీరు. అంతేనా? కొంతమంది పార్టీ టికెట్ ఇచ్చినందుకండి వాళ్ళకి మైక్ ఇచ్చారనుకోండి, ఇంక ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఆయన పొగుడుతూనే ఉంటారండి. మా నాయకుడు అంత గొప్పడు, మా నాయకుడు ఎంత గొప్ప. ఎందుకు పొగుడుతున్నారు? టికెట్ ఇచ్చాడు కదా మరి. ఎందుకంటే నోరిప్పితే ఇంకా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టడమే. ఒక మనిషే నీకు ఏదో ఒక 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఒక పార్టీ టికెట్ ఇచ్చినందుకే నువ్వు ఎంత గొప్ప పదే పదే న్యూస్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నప్పుడు, నీకు అసలు బ్రతుకునే ఇచ్చాడే నీ తండ్రి, నీ దేవుడు. ఈ శరీరం ఆయన ఇచ్చింది. ఏమండి? నీకు భార్యని ఆయన ఇచ్చింది, నీ గర్భాన్ని పండించే పిల్లల్ని ఆయన ఇచ్చింది, నువ్వు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్న దేవుణ్ణి నువ్వేం పొగుడుతున్నావు? మీరు ఆలోచించండి ఒకసారి. రోజులో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకున్నంత వరకు, ఏమండి, మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి పొగిడారు? ఎన్నిసార్లు దేవుని గురించి పక్క వాళ్ళతో చర్చించారు? ఏ రోజైనా కనబడిన వాళ్ళతో మీ దేవుడి కోసం గొప్పలు చెప్పారు ఏ రోజైనా? మా దేవుడు ఎంత గొప్పడో తెలుసా, మా దేవుడు ఏం చేశాడో తెలుసా, నా తండ్రి నాకు ఏమి ఇచ్చాడో తెలుసా? ఎక్కడున్నారండి అలాంటి మాట్లాడేవాళ్ళు? ఒక పొరుగు మనిషి, సాటి మనిషి నీకు కొంత చేస్తే 100 సార్లు చెప్తావు గొప్ప. ఏమండి? 100 సార్లు గొప్ప చెప్పాలి, ఎందుకంటే పేరు కావాలి కదండి మనకి. కొన్ని సంఘాలు ఉన్నాయనుకోండి, ఫ్యాన్ల మీద 3 రెక్కల మీద పేర్లు, బల్లల మీద పేర్లు, కుర్చీల మీద పేర్లు, స్తంభాల మీద పేర్లు. ఒక ఆయన అయితే ద్వారబంధం ఇచ్చి ద్వారబంధం చుట్టూ పేరు రాశాడండి. ఇచ్చింది దేవుడి కోసం, మళ్ళీ నీ పేరు ఎందుకయ్యా దాని మీద? అవునా? అంటే అక్కడ నా పేరు నేను ఇచ్చాను, నా కుటుంబం కనబడాలి, గొప్ప. ఎవరిచ్చారంటే ఆ ద్వారబంధంలోకి వెళ్ళినప్పుడల్లా ఆహా మహానుభావుడు ఇచ్చాడండి, ఆయన పేరు అనమాట. ఏమండి? మరి గొప్పే కదండి అది. మనుష్యుల పేరునే గొప్పగా కోరుకుంటున్నప్పుడు, నీ పరలోకపు తండ్రి ఉన్నాడే, నీకు అన్నీ ఇస్తున్నాడే, ఆయన పేరు గొప్ప కోసం రోజులు మీరు ఏం చేస్తున్నారు ఆలోచించండి. ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. ఇచ్చింది 3 పూట్ల గట్టిగా తినడం, ఏమండి, ఈ తిన్న కష్టం అంతా అరిగిపోవడానికి పని చేయటం, ఆ తర్వాత ఒళ్ళు అలిసిపోవచ్చు మంచం మీద గుర్రు పెట్టి ఆంబోతులో నిద్రపోవటం. ఇదే కదండి మనం చేస్తున్నాం. ఏ రోజైనా 24 గంటల్లో దేవుడిచ్చిన జీవితకాలంలో ఆయన ఘనతను చాటే పని, మాట, సంభాషణ గొప్ప నీ నోటప్పుడు వస్తుందా? నీ దేవుడి గురించి గొప్పలు చెప్తున్నావా? పిల్లల కోసం గొప్పలు చెప్తారు, భర్త కోసం గొప్పలు చెప్పుకుంటారు, ఏమండి, అమ్మ నాన్నల కోసం గొప్పలు చెప్పుకుంటారు. మా నాన్నే లేకపోతే, మా అమ్మే లేకపోతే ఈరోజు మేము ఎలా ఉండేవాళ్ళం కాదండి. ఏమండి? గొప్పలు చెప్పుకో, మనుషుల కోసం చెప్పుకో, కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మనుషులు దండేసి దండం పెడతారు నీకు, కానీ దేవుడు పరలోకాన్ని ఇస్తాడు నీకు. ఆకాశపు వాకిళ్ళు నిప్పుతానంటున్నాడు ఆయన. మరి అంతగా ఇచ్చే దేవుని కోసం ఏ రోజు ఎవరు ఎంతమంది మాట్లాడగలుగుతున్నారు చెప్పండి? తెల్లవారి అనుకొని ఆవలింతతో ప్రారంభమయ్యే ఈ నోరు, అవునా, ఇందులోంచి వచ్చే మాటలు, ఎన్ని మాటలు నువ్వు దేవుణ్ణి గణపరచగలుగుతున్నావు, ఎన్ని సందర్భాల్లో దేవుణ్ణి పొగడగలుగుతున్నావు నీ నోటితో? కొంతమంది హైందవ సోదరులను చిన్నప్పుడు చూసేవాడిని అండి, మరి ఇప్పుడు కూడా కొంతమంది ఉంటుంది. హైందవ సోదరులు రామకోటి అని రాసేవారండి. అంటే 1,000,000 సార్లు, అది వాళ్ళ భక్తి, దేవుడి మీద వాళ్ళకున్న భక్తి. వాళ్ళు ఏం చేస్తారంటే 24 గంటలు రామ 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 అని 1,000,000 అయినంత వరకు కూడా రామకోటి రాసేవాళ్ళు. మీరు అలాగే దేవుడి కోటి ఏమైనా రాస్తున్నారేంటి? అసలు రాయమంటే మీరు రాస్తారా?
వినబడుతున్న ప్రసంగం రాయడానికి పెన్ను ఉండదు, కాగితం ఉండదు మన చేతిలో. మళ్ళీ అందులో దేవుడు కోటి రాయడం ఒకటి మరలా. ఏమండి, కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారండి, ప్రేమ పిచ్చోళ్ళు. నాకు తెలిసిన కొంతమంది ఉండేవారండి. ఒక ఆవిడని ప్రేమించాడండి, ఎక్కడ చూడండి ఇంకా అమ్మాయి పేరు చెక్కెత్తుండేవాడండి. పుస్తకం మీద అమ్మాయి పేరే, బండి మీద అమ్మాయి పేరే. ఏమండి, ఇంట్లోకి వెళ్తే గోడ మీద అమ్మాయి పేరే, ఎక్కడో బయట ఎవడో ఇంటికి వెళ్తే ఆ గోడ మీద అమ్మాయి పేరే. ఏంటి బయటోడు గోడ మీద కూడా ఈ అమ్మాయి పేరే రాస్తావు నువ్వు? ఎక్కడ పడితే అక్కడ నువ్వు ప్రేమించే దాని పేరు రాసి 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 చివరికి ఏమైంది తెలిసింది, అది ఈయన పెళ్లి చేసుకోలేదు, ఎవరితో పోయింది. దానివల్ల ఏం ప్రయోజనం రా? పిచ్చోడుగా దాని పేరు రాసావు అన్నిసార్లు. కొంతమంది అయితే చెరిగిపోద్దని పచ్చబొట్టు వేయించుకుంటున్నాడు గుండెల మీద. పచ్చబొట్లు వేయించుకునేవాళ్ళు తెలుసా మీకు? మగవాళ్ళ పేర్లు పచ్చబొట్లు వేయించుకునేవాళ్ళు, ఆడవాళ్ళ పేర్లు పచ్చబొట్లు వేయించుకునేవాళ్ళు. కొంతమంది పచ్చబొట్లు వేసుకొని చెరుపుకోవడానికి అవ్వదండి, ఎందుకంటే పచ్చబొట్టు ఒకరిది, పెళ్ళి ఇంకొకరితో. ఎందుకంటే ముందు నమ్మి పచ్చబొట్టు ఏం చేసుకుంది, ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చి పోయాడు ఏటో. ఆ తర్వాత వచ్చాడు ఏం చేస్తాడు, ఈ పేరు ఎవరిది, ఈ పేరండి, ఈ పేరండి. ఇంకేం చెప్తావు, ఎవరి పేరని చెప్తావు? మా అన్నయ్య పేరు, మా తమ్ముడి పేరు అని అబద్ధం ఆడాలి, లేదంటే ఆడు నీతో కాపురం చేస్తాడా? అయినా అన్నదమ్ముల పేర్లు రాసుకుని అంత గొప్ప ప్రేమికులు ఎవరున్నారంటే ఆ డౌట్ వచ్చేది ఆడికి. ఇంక కాపురం ఏమి నిలబడుతుందండి? మనుష్యుల పేర్లను రాసుకొని గొప్పలు చేసుకొప్పుకోవడానికి సిద్ధపడుతున్న ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు అన్నీ ఇస్తున్న దేవుడు ఘనత ఏదండి? దేవుని గొప్పేదండి. అందుకే నాకు ఎందుకండి వాక్యం చెప్పడం నాకు ఎంతో సంతోషం అండి. ఎందుకో తెలుసా? నా నోరిప్పితే దేవుడి కోసం గొప్పలు చెప్తాను కాబట్టి. కీర్తన గ్రంథం 34వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథం 34వ కీర్తనలోని 3వ మాట, నాతో కూడి యెహోవాను కమాన్ ఘనపరచండి, మనమంతా ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఏం చేయాలి మీరంతా? ఆయన నామాన్ని ఘనపరచడానికి. ఈరోజు ఇక్కడ మందిరం కట్టబడితే ఆ నామాన్ని ఘనపరచడానికి ఈ మందిరంలో మీరంతా కూడుకుంటే అది ఈరోజు అయిపోయింది. మరి రేపు ఎల్లుండు 365 రోజులు మీరు ఎవరిని ఘనపరచగలుగుతున్నారు? ఏమండి, చిన్నప్పుడు ఒక పాట విన్నానండి, ఎవరో రాశారు మొత్తానికి పూర్వీకులు. అదే పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలో పాట. ఆవిడకట కనులు తెరిచినా నీవాయే, కనులు మూసినా నీవాయే. ఏమండి, మొత్తానికి రాసిన ఆవిడ పాయే. రాసినోడు పోయాడు, నటించినోళ్ళు పోయారు, ఏమండి పాడినోడు కూడా పోయాడు. ఏమండి, అంటే వాళ్ళ ప్రేమను ఎలా చెప్పుకున్నారంటే కళ్ళు తెరిచినా నువ్వేనట, కళ్ళు మూసినా నువ్వేనట, పడుకున్నా నువ్వేనట, లేచినా నువ్వేనట, అన్నిట్లో నువ్వే 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 నువ్వే. మరి దేవుడికి దేవుడు మన జ్ఞాపకాల్లోనే లేడు అసలు. ఏమండి, లేవగానే ఒకటి కళ్ళు తెరిచిన అమ్మాయి అని పిలుస్తాడు. ఏమనంటే దా ఒకసారి నీ అందమైన ముఖం చూపించు. ఆవిడ ముఖం చూస్తేనే కానీ వీడికి ప్రారంభం అవదట. అవునా? మరొకడు లేవగానే పేపర్ ఎక్కడుంది, పేపర్ తీసుకొచ్చాండి. ఏమండి, ఎందుకయ్యా రోజు పేపర్ చదువుతాడు? ఎందుకోనండి, పేపర్ చదివితే కానీ రాదండి అన్నాడు. ఏంటండి, నువ్వు బయటికి మోషన్కి వెళ్ళడానికి కూడా, వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా పేపర్ చదవాలా? అదొక అలవాటు. వీడికి పేపర్ చదివితే కానీ మలం రాదట, మూత్రం రాదట వీడికి. ఏమండి, వీడికి ఆడ భార్య ముఖం చూస్తేనే కానీ రోజే గడవదట వీడికి. మరి ముఖం చూసి వెళ్ళి రోడ్డు మీద దేన్ని గుద్దుకొని తన్నుకొని పడిపోతే, ఏం ముక్కు చెయ్యో ఒరిగిపోతే అప్పుడేమంటావు? ఏమండి, అంటే ఏవో పనికిరాని సెంటిమెంట్లతో మనుషులు గొప్ప చేసుకునే ఈ మూర్ఖపు మనుషులు ఉన్న ఈ సమాజంలో శాశ్వతుడు, నిత్యుడు, దేవుడు, గొప్పవాడే నీ తండ్రి. ఆయనే మనకి సమస్తమును దయచేవాడట. ఆ మాట నాకు చాలా ఇష్టం అండి. యోహాను అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసం. అబ్బా, మిమ్మల్ని అందరు దేంతో నింపుతారట? ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత. మేలులు మేలులు మేలులు, ఎన్ని మేలులండి. నిన్న మీకు ఇక్కడ వర్షం పడిందో లేదో నాకు తెలియదు కానండి, పడిందా ఇక్కడ? ఎన్నో ప్రాంతాల్లో భయంకరమైన
నిన్న సాయంత్రం 6 గంటలకు మాకు చల్లటి మేఘాలు, చల్లటి వాన, చల్లటి వర్షం, వాతావరణం అంతా ఒకేసారి ఏసీ కూల్. అప్పుడేమనుకోండి, ఆహా ఎంత చల్లటి వాతావరణం, ఎండ ఒక్కపోతతో చచ్చిపోతున్నప్పుడు చల్ల గాలి వచ్చింది అనుకోండి, ఎంత బాగుంటుంది. అది ఎవరు చేయగలరు? ఉల్లాసం, మనసు ఎంత ఆనందం ఏమండి. అలాగే మనం తినడానికి పళ్ళె ముందు కూర్చున్నప్పుడల్లా ఎంత ఆనందంగా ఉంటుంది. ఎవరు ఏడుచుకొని తింటారు ఎవరైనా? బిర్యానీ పెట్టినప్పుడు, చికెన్ పెట్టినప్పుడు, మటన్ పెట్టినాడు హలో మనం ఏడ్చుకొని తింటారు ఎవరైనా? ఎంత ఆనందం. ఫోన్ వచ్చినా సరే పక్కన పెట్టేస్తాడు, నువ్వు తినే ముందు కంగారు, ఎవరైనా మాట ఉండడు, డిస్టర్బ్ చేయకండి, తిన్నవాడు ముందు, ఆస్వాదించనివాడు ముందు అంటాడు. అంటే ఈ ఆస్వాదం, ఈ ఆనందం, ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు పెట్టడం వల్ల? నీ పళ్ళెలో నా కోడి మొక్క ఎక్కడి నుంచి వచ్చింది ఏమండి? ఆ బిర్యానీ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ మసాలా ఎక్కడి నుంచి వచ్చింది? వండడానికి నిప్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? కట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఎవరిచ్చారు? నీ దేవుడు. నువ్వు ఆనందంగా తింటున్నప్పుడు, ఆనందంగా సమస్తాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? కొంతమంది కంగారులోని ప్రార్థన కూడా చేయడం మర్చిపోయి తినేస్తారండి. ఎంత అర్జెంటు ఏమండి? గబగబ గబగబ గబగబా ఏరా అప్పుడు అడుగుతారు, ఏ ప్రార్థన చేసుకున్నావా? అయ్యో సారీ అండి, ప్రార్థన చేసుకోవడం మర్చిపోయాను. ఏంటి ప్రార్థన చేసుకోవడం మర్చిపోయావా? ఆకలి మీద కొంతమంది కక్కుతుతో చేయకూడకపోవడం మానేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు. దేవుడు కూడా మర్చిపోతారా? అన్నీ ఇచ్చిన ఆయన మర్చిపోతారా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25 వచ్చినవండి. ఆయన అందరికీ జీవము, ఊపిరి, సమస్తము, ఇది అదని కాదండి, అన్నీ సమస్తమును దయచేయువాడు అన్నీ ఇస్తున్నాడా? ఈరోజు మీరు పొందేది ఏది ఆయన వల్ల కాదు మీరు చెప్పండి. ప్రపంచంలో మనిషి అనుభవించేది ఏది దేవుడి నుంచి రాలేదు మీరు చెప్పండి. ప్రపంచంలో ఎవరినైనా చెప్పానండి, ఎందుకంటే నన్ను దేవుడిని వదిలేస్తానని, ఇది దేవుని వల్ల కలగలేదండి అని చెప్పానండి మనిషిని. వాడు అనుభవించేది, వాడు సుఖపడేది, వాడు సంతోషించేది, మనిషి అనుభవించిన సమస్తం ఈ ప్రకృతి నుంచి వస్తే ఆ ప్రకృతిని చేసింది దేవుడు కాదా? నీ తండ్రి కాదా? మరి ఆయన గొప్పని నువ్వు ఏ రోజున చెప్తున్నావా? ఆయన పేరుని ఏ రోజున నువ్వు చెప్తున్నావు, ప్రకటిస్తున్నావా? పొంగిపోతాడండి ఆయన చెవులన్నీ మీ పక్కే ఉన్నాయండి. అప్పుడప్పుడు భార్యలు కూరలు వండుతారండి ఇంట్లో. ఎవరైనా మగోళ్ళు కూడా ఈ మధ్య వంటలు నేర్చుకున్నారు కదండి. వంటలు చేసేస్తారు, మన పళ్ళె ముందు పెడతారు, భర్త తినేస్తుంటాడు కంగారుగా. పాపం అలా చూస్తుంటుంది ఆవిడ, ఏం అండవు, తినేస్తాడు. పాపం మధ్యలో ఈవిడే ఉండబట్టలేక, ఏమండి కూర ఎలా ఉందండి అడుగుతుంది. ఎందుకు అడిగింది? కూర ఎలా ఉందని ఎందుకు అడిగింది అంటే ఆయన చెప్పాలి, కూర అమ్మాయి బా సూపర్, నువ్వు తప్ప ఎవరు వండలేరు ఇలాంటి కూర అని అనాలి. అని అంటే ఇప్పుడు ఈవిడేమంటుంది, ఇంకా 2-3 గరిటెలు ఎక్కువ వేసేస్తే ఆవిడకి లేకపోయినా పర్లేదు, ఆవిడకి కావాల్సింది పొగట్ట. అవునా కదా? అంతేనా? ఏం కూర ఉండవు దరిద్రం అన్నాడు అనుకోండి, ముఖం మార్చుకుంటుందండి. ఎందుకు కూరండి అడుగుతారు అంటే నీ నోటి వెంబడి ఏం కావాలి? భలే ఉందండి, నిజంగా వంట అదిరిపోయిందండి అనాలి కదా. అవునా? ఇల్లు కట్టించిన తర్వాత ఏమిటి ఇల్లు ఎలా ఉందండి అని అడుగుతాడు. అవునా? చాలా బాగుందండి ఇల్లు, పొంగిపోతావు. మెడలో బంగారం వేసుకుని ఎలా ఉందండి, హారం ఎలా ఉందండి, చాలా బాగుంది. బట్టలు ఎలా ఉన్నాయండి? ప్రతి దాని విషయంలో పొగట్టును కోరుకునే మనిషి, దేవుడు నీకు ఇన్ని ఇచ్చాడు, పొగట్టు కోరుకోడా? అసలుకే ఘనతను కోరుకునేవాడు ఆయన. అవునా? రండి మనమంతా కలిసి దేవుడిని మహింపరుద్దాం, నాకు అసలుకే పేరు గొప్ప, నాకు పేరంటే చాలా ఇష్టం, నన్ను పొగిడేవాళ్ళు అంటే చాలా ఇష్టం. మరి దేవుడిది బలహీనత అని మనం అనకూడదు, కానీ ఇది దేవుడికి ఇష్టము అని తెలిసిన తరువాత కూడా చేయకపోతే అది ఎంత తప్పు. పాపం దేవుడు నువ్వు అన్నం తింటుంటే చూస్తుంటాడు, చికెన్ తింటున్నాడు కదా, దేవుడా నాకు ఎంత మంచి చికెన్ ఇచ్చావయ్యా అంటే పొంగిపోతాడండి ఆయన. నీ జీవితాంత లైఫ్ అంతా చికెన్ పెడతాడు నీకు. ఒక మనిషి అంటాడు కదా ఆయన కూడా. ఏమండి? దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా అన్ని ఆదరా బాదరాగా గాబరాగా తినేసి ఏమండి అసలు దేవుడినే గుర్తు చేసుకోకుండా ఎవరినో పిలిచే వంట మాస్టర్ అదరగొట్టేసావయ్యా వంట అన్నాడు అనుకోండి, దేవుడు చూస్తాడు, చూసావా వీడు గట్టిగా తిన్నాడు కానీ ఒక్క మాట నన్ను గుర్తు చేసుకోలేదు. ఆ వంట మాస్టర్ గారు ఎక్కడి నుంచి వండాడు? ఆడు తెడ్డు పట్టుకొని వచ్చాడు అంతే కదా. అవునా? గరిటె పట్టుకొని వచ్చాడు, వండిందంతా ఎక్కడి నుంచి, ఎవరు వచ్చింది? నేను ఇచ్చిందేగా. మరి వాడిని పొగుడతాడండి, నన్ను పొగడకుండా. బాధపడతాడు. ఇలాంటి వాడికి ఎప్పుడు ఇవ్వకూడదురా. అన్నం కూడా ఇవ్వడండి దేవుడు. ఆ తర్వాత చూడండి అలా కడుపు మాడిపోతుంటుంది. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో జరిగే నష్టాలు, బాధలు, కష్టాలు ఎందుకు వస్తాయంటే నువ్వు దేవుణ్ణి పొగడకపోవటం వలనే. కీర్తన గ్రంథం 14వ కీర్తన
4వ వచనం చదవండి ఆ మాట. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చెయ్యక ఆహారమును మృంగెత్తరండి. నవ్వడం కూడా లేదటండి, మింగేయడమే గొంతులు వేసుకొని. చదవండి అర్థమైనట్టు. నా ప్రజలను మృంగుచు పాపము చేయవారు అందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడతారు కదా. ఏమండి, తిండి తినేవాడు కంగారుగా ఎలాగైతే తినేస్తున్నాడో అలా తినేస్తారు కదండి. కొంతమంది మొక్క కూడా సరిగ్గా నవ్వలరండి. ప్లేట్లో ఉన్న మొక్కలు కోడి మొక్కలే కదా, ఏవో రెక్కలు చెగిరిపోతాయి ఏంటి. నిదానంగా తినయ్యా, నిదానంగా తిను, నవ్వులు తిను. శుభ్రంగా నవ్వులు తింటే కడుపులోకి వెళ్ళి అరుగుతుంది. శాస్త్రయుక్తంగా మొదలు 30 సార్లు నవలాలట పెద్దలు చెప్తారు. శాస్త్ర ప్రకారంగా ఏమండి, ముద్దను 30 సార్లు నవిలితే అంటే బాగా డైజెషన్ అవుద్ది. లాలాజలం ఊరి కడుపులోకి వెళ్ళి డైజెషన్ అవుద్ది. లేదంటే అటు తిరిగి ఇటు తిరిగి ఎటువంటి అరగట్లేదండి, కడుపులో ఎక్కువ తినేసానండి, ఇండైజెషన్ వచ్చిందండి. ఇవన్నీ కంగారు పడుతుంటారు మనుషులు చాలామంది ఆతృతతో తినేసి. అలాగా ఆతృతతో తినేయడానికి ఇష్టపడుతున్నారు, మింగేస్తున్నారు ఆహారాన్ని. కానీ దేవుడు ఇస్తున్నాడు అని తెలుసుకోకుండా వాడు చేస్తున్నారంటే వాడు పాపం చేస్తున్నట్టు కాదా? ఈరోజు సర్వ సుఖాలను అనుభవించి దేవుణ్ణి మర్చిపోయే మనుషులు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుని దృష్టికి పాపులే. నన్ను పొగటం లేదు, నన్ను గణపరచటం లేదు. ఒక మందిరాన్ని కట్టే గణపరిచాడు అని చెప్పి ఆ రోజు అంటున్నాడే భక్తుడు. దావీదు ఆయన గణపరిచాడే, దేవుని గణపరిచాడే, సొలొమోను గణపరిచాడే. బైబిల్లో ఎంతోమంది భక్తులు దేవుణ్ణి గణపరిచిన వాళ్ళే ఉన్నారండి. ఘనత ఘనత ఘనత. అందుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ ఎవరికి చెల్లాలట? దేవునికే చెల్లాలి అన్నాడు. చూడండి, ఆ మాట చెప్పరు వీళ్ళు. తర్వాత మాట హల్లెలూయా అంటారు. అనండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది చూడండి ఆ మాట. ఏముంటుంది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూడండి. 3వ వచనం, మొదటి వచనం. అటు తర్వాత గొప్ప జనుల శబ్దము వంటి గొప్ప స్వరం వినబడిందట. పరలోకమంది ఏం చెప్తున్నారట వాళ్ళంతా? ప్రభువును స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవుడికే చెల్లాలి. దేవునికే అన్నాడు, దేవునికి కాదు. దేవునికియా? దేవునికే అన్నాడా? ఇదిగో నాకే రావాలి, నాకు రావాలంటే వాళ్ళతో పాటు నాకు కూడా ఇవ్వు. నాకే రావాలన్నాడంటే ఇంకెవరికి ఇవ్వద్దు, నాకే, వన్ అండ్ ఓన్లీ నా ఒక్కడికి ఇవ్వాలి. అంటే దేవుడు తనకు మాత్రమే రావాలి ఘనత అనుకుంటున్నాడు, మా ప్రభావం రావాలనుకున్నాడు. అలాంటి ప్రభావాన్ని చాటే వాళ్ళు ఎవరో? మీరే. మందిరాలు ఎవరు? యెహోవా నామ ఘనతను చాటేవి మందిరాలా అని అడిగాను కదా. అవును, ఇది ఓకే, మనం కూడుకునే మందిరం ఇది. ఇంతకు నువ్వెవరో? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చివరి మాట, మనమే ఆయన ఇల్లు, మందిరం. అవునా? ఈ దేహం దేవుని మందిరం, ఆలయం. అంటే మీరందరూ ఎవరన్నమాట? ఇప్పుడు దేవుని నామ ఘనతను చాటే మందిరాలు. చాటే మందిరాలు అంటే పాప ఈ మందిరం కేవలం అక్షరాలు మాత్రమే పెట్టే చూపిస్తుంది. అంటే నువ్వు వెళ్ళి చదవాలా, స్పీకర్ లేవు దానికి, నువ్వు చదవాలి. కానీ ఈ మందిరానికి నువ్వు ఫుల్ స్పీకర్, నీకు వాల్యూమ్ ఎక్కువ ఉంది. ఏమండి, గట్టిగా చెప్పొచ్చు. ఇంక నువ్వు నోరిప్పావంటే ఏం రావాలి బయటికి? స్పీకర్లో బయటికి ఏం రావాలి? దేవుని నామ ఘనతను గణపరిచే చాటే మందిరం. ఇప్పుడు చెప్పండి, ఎన్ని మందిరాలు ఉన్నాయి ఇక్కడ? ఒబ్బో కిందన బయట ఎన్ని మందిరాలు! మీరందరూ చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ దేవుని మందిరాలే. మరి ఇప్పుడు ఈ మందిరాల్లోంచి ఏ ఘనత రావాలి? ఎవరికి ఘనత రావాలి? దేవుని నామ ఘనతను ఘనపరిచే మందిరాలు మీరే కావాలి. మరి గణపరుస్తారా మీరు? చెప్పండి, దేవుని నామాన్ని గణపరుస్తారా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం అండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరుచుడి. మీ దేహముతో అంటే ఇదిగోండి, ఈ శరీరాలు ఉన్నాయే, ఈ శరీరాలతో దేవునికి మహిమ రావాలంటే, అంటే మహిమ అంటే ఘనత అని అర్థం. అంటే ఇప్పుడు ఆయన ఘనతను చాటే మందిరాలు ఎవరు? మీరందరూ 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 నోరిప్పితే దేవుడి పేరే రావాలండి.
మాట్లాడితే ఆయన కోసమే మాట్లాడాలండి. పొగిడితే ఆయన్నే పొగడాలండి. నిజంగా ఎవరైతే ఆయన కోసం మాట్లాడతారో, ఎవరైతే ఆయన పొగుడుతారో, ఎవరైతే ఆయన కోసం ఆలోచిస్తారో, ఏమన్నా నిజంగా ఆయన కోసం ఆలోచించబట్టే కదండి చక్కటి మందిరానికంటే నేను లక్షల రూపాయలు ఎందుకు పాము అప్పులు బాలైపోయినా ఏం చేసినా అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి, ఏమండి ఇన్ని ఇబ్బందుల్లో కూడా జాన్సన్ ఎందుకు కట్టించాడు ఈ నిర్మాణం? చూడండి అన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. డోర్లు ఎంత బాగున్నాయి, పోడియం ఎంత బాగుంది, ఫ్యాన్లు ఎంత అందంగా ఉన్నాయి. ఏమండి ఖరీదైన ఫ్యాన్లు అవన్నీ. ఏదో దేవుడి కోసం కదండి, ఏదో పర్లేదండి నార్మల్గా తిరిగే ఫ్యాన్లు కొనేస్తే సరిపోదు కదండి. నో, అందం ఉండాలి, అందులో గొప్పగా ఉండాలి. ఎందుకంటే అదే కదా, దాన్ని చూసే కదా దేవుని ఘనపరుస్తారు. అంటే దేవుని నామాన్ని ఘనపరిచే కట్టడాలే ఎంత గొప్పగా ఉంటే, సజీవమైన కట్టడాలైన మనం ఇంకెంత గొప్పగా చాటాలి చెప్పండి. ఆ రోజు బంగారు దేవాలయం చాటింది, ఆ తర్వాత దేవాలయాలుగా ఉన్న మనుష్యులు యేసుప్రభు చాటాడు, అపోస్తలులు చాటారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు చాటారు. మరి ఈ తరంలో మీరు ఆయన కొరకు చాటాలి, ప్రకటించాలి. మీకు వాయిస్ ఉంది, మీరు చెప్పాలి. నోరు పడిపోయింది అనుకోండి, ఇంక చెప్పగలరా? నేను చెప్దామన్నా చెప్పలేరు. ఏమండి మోగోడ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పారంటే ఏమంటాడు? అవునా? ఏదో ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు, నేను ఓడితే వింటాను. మనుషులు దేనికి ఇష్టపడతారండి? నీ స్వరంతో చెప్పు ఒకసారి, ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు. అలాగే తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఏదో ఒకసారి అమ్మ అమ్మ అని పిలు, నాన్న అని పిలు. అలా పిలిస్తే పొంగిపోతాడు. ఏదో ఆడికి వచ్చి రాని దాంతో తా అన్నాడు అనుకోండి, ముసలోడు పొంగిపోతాడు. ఏమండి అమ్మ అందనుకోండి, ఆ పిల్ల అమ్మ నా కూతురు అప్పుడు నన్ను అమ్మని పిలిచేస్తుందండి. ఏడా శబ్దానికే, ఒక చిన్న 2 అక్షరాల శబ్దానికి నువ్వు పొంగిపోతున్నావే. మరి నీవు దేవుని కుమారుడివి, కుమార్తెమైనప్పుడు నీ నోటు నుంచి శబ్దం అది దేవుని కోసం వస్తే ఎంత పొంగిపోతాడు చెప్పండి. ఆయన నా కొడుకు, నా కొడుకు, నా కూతురు, నా కూతురండి, నా కూతురండి, చూడండి ఎలా మాట్లాడుతా నా కోసం. అమ్మని అక్కడ మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు ఎప్పుడు చూడండి. వదిన ఇంటోళ్ళ సంగతి ఏంటి, ఎదుటోళ్ళ సంగతి ఏంటి, ఆ ఇంట్లో అమ్మాయికి ఏదో అయిందట కదా, నీకెందుకు ఏమైతే, అందరి ఇంట్లో విషయాలు కావాలి, అందరు ఊసులు కావాలి, ఇలాంటి వాటి విషయాల్లో మాట్లాడుకుంటారు. కానీ దేవుని కోసం ఇద్దరు కూడుకొని మాట్లాడుకుంటారా? సరే లోకంలో మాట్లాడుకోండి, మనకొద్దు. కానీ మాటలు విన్న తర్వాత మీరేం మాట్లాడుకోవాలి? దేవుడి కోసమే. ఇద్దరు కలవగానే ఏమంటే దేవుడి కోసమే మాట్లాడుకోండి. పొంగిపోతారండి మీ ఇద్దరిని చూసి దేవుడు. మీరు అడగకుండానే ఇచ్చేస్తారండి ఏం కావాలంటే. చూసా నా పిల్లలు నా కోసం మాట్లాడతారు, నోరిప్పితే నా పేరేనండి, నోరిప్పితే నా పేరేనండి, నోరిప్పితే నా కోసం మాట్లాడతారండి. నిజంగా అలా దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళుగా ఉండండారా, మారండారా. మీరేనారా దేవుని నామ ఘనతను చాటేవాళ్ళు. ఈరోజు దేవుడు నామాన్ని చాటాలి అంటే ఒక ఎల్పిబి రావాలి, ఒక జైశాలి రావాలి. ఇలా ఎందరో దేవుని పిల్లలు నోరు విప్పాలి, సమాజంలోనికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడాలి. ఒక జాన్సన్ నోరు తెరవాలి, ఒక జీవన్ నోరు తెరవాలి. ఇదిగో ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న వీళ్ళతో పాటు కింద ఉన్న వీళ్ళందరూ నోరులు తెరవాలి. దేవుడు ఘనపరిచే మందిరాలుగా మీరే మారాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. ఆయన కోరికలో తప్పు ఉందా? ఆయన కోరికలో స్వార్థం ఉందా? లేదండి, ఆయన కోరికలో ప్రేమ ఉంది. చివరికి ఒక మాట చదువుకుందాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రికి ఘనపరుస్తాడు కదా, దాసుడు తన యజమాని పొగుడుతాడు కదా. మరి నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా కోసం మాట్లాడని యాజకులారా, నేను తండ్రినైతే ఏది నాకు రావాల్సిన ఘనత ఏది? నేను మీ అందరికి కన్న తండ్రిని కదా. నేను యజమానుని అయితే మీ అందరికీ, నాకు భయపడేవాడు, నన్ను గురించి మాట్లాడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతిగా యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు. ఈరోజు ఆ నామాన్ని ఘనపరిచేవాళ్ళు, చాటే మందిరాలుగా ఎవరున్నారు అని అడుగుతున్నాడండి. ఇవ్వండారా, ఆయనకి రావాల్సిన ఘనత ఇవ్వండారా. మీ నాన్నను పొగడకపోతే ఎవరన్నారా పొగుడుతారు? ఏమండి, మన తండ్రిని పొగడాలి. మనకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రిని కీర్తించాలి. ఈ గొంతు ఇచ్చినందుకు ఆయనను గూర్చి ఘనతను మనం చాటాలరా. అందుకే ఈ బ్రతుకును మీ అందరికి ఇచ్చాడు. కనుక ఆయన చాటే మందిరాలుగా నిర్మాణాలు ఉంటే, ఆ నిర్మాణాలలో కూర్చున్న దేవుని నిర్మాణాలని మీరు, సజీవమైన మందిరాలని మీరు కూడా ఆయన నామాన్ని ఘనపరిచే
స్పీకర్, బాక్సులు, వాయిస్లుగా మారండి. దేవుని సంతోషపరచండి. దేవుడు సంతోషించే పనులు చేయండి. ఆయన సంతోషానికి అవధులు ఉండవండి. పరలోకపు తండ్రి సంతోషించేది ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనేనండి. ఆయన పొంగిపోయేది ఇలాంటి వాటిలోనండి. నువ్వు కేజీ బంగారం తీసుకొచ్చి ఆయనకి ఇస్తే పొంగిపోడు. నువ్వు 100 ఎకరాలు తీసుకొచ్చి దేవుడు ఆయనకి ఇచ్చేస్తానని తీసుకుంటే ఆయన పొంగిపడదు, ఆయన చేసిందే. కానీ ఆయన కడపను పుట్టును నువ్వు ఆయన పొగుడుతుంటే వచ్చే సంతోషం ఎందులోనే ఆయనకు ఉండదండి. కనుక ఆయన పొగుడుదామండి. ఈ ఊపిరి ఉన్నంత వరకు, ఈ గొంతు మోగబోయినంత వరకు ఆయన నామాన్ని ఘనపరుస్తూనే ఉందాం. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆకలిస్తున్నట్టుంది అందరికీ. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, ఇదిగో ఈ నూతన మందిరము, ఇందులో ఆరాధన, మీ వాక్యము ఆరంభించుకున్న ఈ రోజు మొదలుకొని నీ పిల్లలైన వారందరూ ఇక్కడ కూడుకొని నీ అమూల్యమైన మాటలు వినుటకు అవకాశాన్ని మీరు కల్పించారు. అందును బట్టి విన్న ప్రతి నీ కుమారుని, కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరిచి మీ కొరకు వాడుకోండి. అనేకులు ఈ చోట చేరి మీ అమూల్యమైన వాక్కులను విని నేర్చుకొని అనేక మందికి మీ నామ ఘనతను చాటేవారుగా మారగలిగే కేంద్రంగా ఈ స్థలాన్ని ఆశీర్వదించండి. ఇందుకొరకు ఎంతమంది సహకరించారో, త్యాగాలు చేశారో, కష్టాన్ని సమర్పించారో, శ్రమను దానం చేశారో, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున, స్త్రీలు మొదలుకొని పురుషుల వరకు, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ మీ మెండైన దీవెనలతో వారి కుటుంబాలను నింపి జీవితకాలం అంతా మీ నామాన్ని ఘనపరిచే సాధనాలుగా వాళ్ళ హృదయాలను తెరిచి మలచవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.